కేవలం ఈ నెట్వర్క్తో వీళ్ళు ఇంత గొప్పోళ్ళు అయ్యారని అనుకోవట్లేదు సార్. ఎవరికి తెలియకుండా వాళ్ళు ఇంకేదో చేస్తున్నారు సార్ ఇక్కడ. నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావురా? లేదంటే అస్సలు పంపించేదాన్ని కాదు. అతి కష్టం మీద దాన్ని బెదిరించి పని చేయడానికి కూర్చోబెట్టాను. ఆ బిందు వచ్చింది, దీన్ని పిలుచుకుని వెళ్ళిపోయింది. ఈ ఇందు బిందువులు నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తారు. మీకేమైంది తాతయ్య? తల నొప్పిగా ఉందా? కాస్త ఆగండి, నేను తైలం రాస్తాను. తక్కు, నిజంగానే వచ్చావా? తక్కు, కూర్చోమ్మా. నాకు చాలా తలనొప్పిగా ఉంది. నిన్ను చూడగానే నా తలనొప్పి తుర్రున ఎగిరిపోయింది తల్లి. రా, ఇలా వచ్చి కూర్చో. తాతయ్య గారు, మీకేమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? ఏం లేదు బంగారు తల్లి, లేవలేకుండా మంచం మీదే పడుకుంటున్నాను. లేదు లేదు, దయచేసి ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. అదేం లేదు పాప, నువ్వు కంగారు పడకు. అంత తొందరగా పైకెళ్ళిపోన్లే. నొప్పి వల్ల నరకం అనుభవిస్తున్నాను. కష్టంగా ఉంది. మనసంతా చాలా భారంగా ఉంది. నేను లేచి నడిస్తే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు. ఈ ఇంట్లో అందరూ నన్ను పరాయి వాళ్ళగా చూస్తున్నారు. ఈ ఇంట్లోంచి నేను ఎక్కడికి వెళ్ళలేను తల్లి. శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఉండిపోవాలి, తప్పదు. నన్ను చూడడానికి నువ్వు వస్తావు. అప్పుడప్పుడు ఉమా వచ్చి వెళుతుంది. మీరు తప్ప నాకు ఇంకెవరున్నారు? చూడండి తాతయ్య గారు, మీరు మాకు కావాలి. ఇక్కడ మీకేమీ తోచకపోతే మీరు మా ఇంటికి రండి, అక్కడ ఉండొచ్చు. ఇదిగో బుజ్జి తల్లి, నేను కనీసం మంచం మీద నుంచి కిందకి దిగలేను.